తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు. నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ నా చేత మంచి సినిమాలు తీయిస్తూ నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను. ఎందుకంటే ఒకళ్ళని ప్రత్యేకం కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరున చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ డైలాగ్ లేము, అదే నేను మా ఎస్కేన్ అంతా చించుకోలేను కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది. నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి యువి వంశీ డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నావు, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేది ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే భలే మగాడు వైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు, బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీ అయిన ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు, ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాము పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు, నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తేల్చుకుందాం ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈలోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, ఏం నిజంగా నువ్వు ప్రభాస్తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజ్యసభ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే, ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు, కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను మీరు వదిలేసేయండి అనేవాడు. అంటే ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక 1/2 hour మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసా డార్లింగ్ ఇలా అని ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గాడ్ పొద్దున్నే లెగ్గంగానే రెబల్ గాడ్ని చూపించారు, చాలా థ్యాంక్స్ అని ఎవరో పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను. ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి
నాకు ఎస్కేని వస్తుంది, ఎస్కేని దగ్గర నుంచి నాకు వస్తుంది, నేను ఆయనకి చూపిస్తా. ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది. నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 times ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు, కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఆయన ఏది లెక్క చేయరు అసలు. అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి 2ంటికి 3ంటికి వాయిస్ మెసేజ్లు, డార్లింగ్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను. మంచి సినిమా ఇవ్వాలి. నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన. అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం, అలాంటి తీసుకెళ్దాం, ఈ జోనర్ ఎంచుకుందాం అని చెప్పి. అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక 2 పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కల్కి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా ఆదిపురుషు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది, ఆవిడెక్కడో ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక 2 పెట్టగలవా అన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసి డార్లింగ్ మీ రేంజ్కి 2 పెడతానన్నా. అలా యాక్చువల్గా 3 తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ. నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే. ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు. అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను, పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా. అలా చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరెవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా 1 day మీది అవుతుంది. ఈరోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేనేదో సాధించేసానని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే. నిజంగా ఫ్యాన్స్ అందరూ, నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో లేని హీరోయిజాన్ని మీరు చూపిస్తున్నారు. నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కూడా, మా వైఫ్ అందరూ, మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ, ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా బాగా తీస్తాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు. ఆయన వర్క్ ఉంది, నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి. ఒకటైంది కదా, కొంచెం ఆగండి, మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం వదలాలో అవి వదులుతూ మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం, టైం తీసుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఐ హోప్ నేషనల్ మీడియా యూ లైక్ ద టీజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్, ప్లీజ్ సపోర్ట్ అస్ సార్. యు ఆర్ కమింగ్ సచ్ ఎ లాంగ్ వే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను మీకు మాట ఇస్తున్నాను, మంచి సినిమా ఇస్తున్నాను. మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి క్షణం ఆయన్ని అడ్మైర్ అయ్యి చూస్తారు. ఎందుకంటే నేను ఇంత తీసేసాను సినిమా, ఇప్పుడు దాంట్లోంచి క్రిస్పీగా మీకు బెస్ట్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ బాగా చెప్పాలి.
ఎట్లాగో ఎందుకనంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా ఈ స్టేజ్ ఇలా ఫినిషింగ్ ఇలా రావడం కానీ మెయిన్ కారణం ప్రభాస్ గారి తర్వాత ఓన్లీ వన్ పర్సన్ విశ్వ గారు. ఎందుకంటే విశ్వ గారు ఈ కాంబినేషన్ని ఎవ్వరూ నమ్మల, ఆయన నమ్మారు. ఆయన ఒకటే అన్నారు, సార్ బెస్ట్ సినిమా ఇద్దాం, మీరు ఏం కావాలంటే అది చేయండి. ఇప్పటికీ మేము అనుకున్న బడ్జెట్ దాటి ఎట్టెళ్తున్నా సరే ఆయన అస్సలు వన్ డే కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీకు బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. అది మాకు తెలుసు, ఏం జరుగుతుందో మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా డిఓపి కార్తిక్కి, అట్లాగే మా రాజీవన్ సార్కి, మా ఫ్రెండ్ ఎస్కేఎన్కి, నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ, అట్లాగే మా శ్రేయస్ మీడియా ఫ్రెండ్స్కి, శ్యామ్కి, సుజిత్కి, ఇట్లా ప్రతి ఒక్కరికి, మా మీడియా ఫ్రెండ్స్ వంశీ కాక అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అట్లాగే ఇక్కడికి వచ్చిన తెలుగు మీడియా మూర్తి గారికి, నెక్స్ట్ నిశాంత్ గారు, అన్వర్, ఇట్లా జీవి గారు, ప్రతి ఒక్కళ్ళు, సురేష్ కొండరెడ్డి, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Kind of reaction are you kind of expecting? I'm expecting actually a Walt Disney kind of film. Right. We can make it in India also. Wow. I want to prove that one. Yes, Wow, sir. brilliant. Thank you so much. Vishwa sir, this one's for you. Prabhas Khabar se Urmila Kori ji. I'm sure it's Prabhat Khabar, but of course we all Prabhasified right now. There's a discussion about the grandeur of the film set, sir, and what was the budget and time taken to make it is what she wants to know. If you'd like to reveal. See, anyway, the time is public. It's little about 2.5 years. Yeah. The most critical thing or the difficult thing that was executed was, I think, we had our peak schedule post Kalki. Right. I think starting maybe end of July, early August, or mid-August to all the way to end of December. I don't know how Maruti could manage. It starts at 6 a.m. and it ends in 10 or 11 p.m. and then it continued for maybe about 120 days or more than 120 days. So that's one schedule which you will see the most grandeur 40-minute climax coming out of that 120 days, and maybe another 300 days of VFX teams making that whatever been captured from the largest set in the world today. And I think, sir, that's the reason Amit bhai just talked about the VFX and everybody's like super impressed, sir. A lot. Actually, before he used to do all comedy films only. It's one kind of, he has some different timing in comedy. I just want to show that comedy to the pan India. That's what I did. Thank you. And you wanted to bring out that out. And when we have the a largest icon like Prabhas Garu, if you have to have somebody opposite to him, like we need to find, and I think we got the best match with Sanjay Dutt Garu in the movie. Right. I invented that horror comedy here in small budget. Right. Later on, I didn't touch this kind of genre. That is why actually he has some kind of some kind of believability on me. That is why I made it. You can see, you can feel this film, how far it will go and all. I'm sure, sir, it's going to go really far. And one last question from Nishad ji from News 18. When you onboard a person like Prabhas, as your lead actor, there's a lot of pressure for the film to be executed in the best possible manner. So he brings... థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి. నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డార్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డార్లింగ్ అంటుంటారు. అలాంటి సినిమా ఇది. అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు. మీరు చూస్తున్నారు కదా, మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను. ఇస్తాం. మారుతి గారు సార్ మారుతి గారు ఇక్కడ థ్యాంక్ యూ
నేను అంటే మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమా చేసుకుంటూ వచ్చారు ఈ రోజుల దగ్గర నుంచి Yeah. ఎంతో మంది స్టార్స్ చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత వెళ్ళిన ప్రభాస్ గారు మొత్తం మారిపోయారు మానవాడిగా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారు? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగ్, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు, అందులో ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్తో రాసింది ఈ సినిమా. ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరి మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూఅవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. ప్రభాస్ సినిమాలకి రాజసాబ్కి డెఫినెట్గా 100% డిఫరెంట్ ప్రభాస్ మనం చూడబోతున్నాం గ్యారెంటీ విత్ ఫ్యామిలీ తోటి. కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్ రాజసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు అన్నది అది టీజర్ చెప్తుంది కదా మ్యారేజ్ విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా. మారుతి సాబ్ ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒక్కసారి రైట్ ఇచ్చి చూడండి. సార్ విశ్వప్రసాద్ గారు. హలో సార్, మీరు చాలా మొండిగా ఉండే ప్రొడ్యూసర్. ఎందుకంటే మీకు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాట్ ఈస్ ఇండస్ట్రీ టాకింగ్, అవేమి పట్టించుకోకుండా యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. కానీ మీరు అనుకున్నంత పెద్ద సక్సెస్ ఇంతవరకు రాలేదు. రాజసాబ్ ఈజ్ ఆల్సో సచ్ ఎ ఫిల్మ్ వేర్ you have done this film in a very very big way despite so much of negativity around. ఇప్పుడు now it is turning into అంటే మంచి బజ్ వచ్చి మంచి క్రేజ్ వచ్చింది సినిమాకి. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ మీరు డిజర్వ్ అయ్యే పెద్ద సక్సెస్ ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అండి. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పానండి. సో దిస్ విల్ బి ద లార్జెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్ అండ్ ఐ థింక్ అంటే వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ ద ఛాలెంజెస్ వీ హ్యాడ్. మారుతి మీరు గుర్తుపెట్టుకోండి, పార్ట్ 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. మారుతి గారు ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు ఇక్కడ ఇట్లా ఉంటుంది ఆయన డైరెక్షన్. నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా, దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం. అట్లా ఆయనకి ఏంటంటే బెస్ట్ వాళ్ళనేదే చూసుకుంటూ ఉంటారు అంతే. Maruti, hi. Yeah, hi. Kanna here from India Today. Yeah, Right now, TG Vishwaprasad sir told how you shot 416 hours for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8-hour shifts, but as film. ఆ పక్కన లైట్ లాగి ఇలా భయపడతారు, ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన. నేను షాక్ అయిపోయాను. డార్లింగ్ పర్లేదు, ఊరుకో డార్లింగ్, దిగిన తర్వాత మొత్తం దిగిపోవాలి, ఇంకా మనం కింద అది వెనకడేయకూడదు అన్నాడు. అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలని అంటే ఇంకా అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట. అదే అలా మీరు డెఫినెట్గా ఈ జానరు ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది. అంటే ఎంతమంది 1000 మందిని నరికితే ఇంకా పెద్ద రేంజ్, 2000 మందిని నరికితే ఇంకా అట్లా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా